దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆలోచన తలపను బట్టి దేవునికి వందనాలు. ఇటు రీతిలో దేవుడు మనందరినీ వాడుకోబోతున్నందుకు దేవుని నామానికి మహిమ కలిగింది గాక. ముందుగా స్పెషల్ సాంగ్స్ పాడడానికి మన ముందు సిస్టర్స్ ఉన్నారండి. ముందుగా జోన్ సిస్టర్ ఒక పాట పాడి వినిపిస్తారు. అందరూ చప్పట్లు కొట్టు. సిస్టర్స్ అందరూ పక్కకు వచ్చి కూర్చోవలసిందిగా మనవి. ఇటు సైడ్కి వచ్చేసాం. ప్రోగ్రామ్స్లో ఉన్నవాడు మాత్రమే ఈ పక్కకు రావాలండి. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాము. పాటొచ్చిన వాళ్ళందరూ నాతో పాడండి. ఆనందం ఆనందం మహానందమే, శ్రీ యేసు జన్మించే మహానందమే. ఆనందం ఆనందం మహానందమే, శ్రీ యేసు జన్మించే మహానందమే. స్తుతించుడి పాట పాడుడి, నెక్స్ట్ మన మధ్యలో ఉన్న కరుణ సిస్టర్ వచ్చి ఒక స్పెషల్ పాట పాడి వినిపిస్తారు. అందరూ చప్పట్లు కొట్టారు. ప్రైజ్ ది లార్డ్. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు,
క్రిస్మస్ పండుగ గుండె నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ ఆ యేసురాజు నాకై పుట్టినరోజు ఆ యేసురాజు పరలోకముని విడిచిను పాపిని అనుకరించెను పసిబాలునిగా పుట్టెను పశువుల తొట్టిలో వింతగాను పరలోకముని విడిచిను పాపిని అనుకరించెను పసిబాలునిగా పుట్టెను పశువుల తొట్టిలో వింతగాను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యములుగా నమ్మిన వారిని నెమ్మది ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యములుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ ఆ యేసురాజు నాకై పుట్టినరోజు ఆ యేసురాజు నాకై పుట్టినరోజు క్రీస్తు జన్మదినం ఈ లోకానికే శుభదినం క్రీస్తు జన్మదినం ఈ లోకానికే శుభదినం మీ అందరికీ శుభాకాంక్షలు క్రీస్తు జన్మదినం ఈ లోకానికే శుభదినం ఈ లోకానికే శుభదినం నరకాతి గడిచినను తోడుగా నిలిచిన దేవా ఆకాశాలు నిలిచినను ప్రాణాలు నిలిచిన దేవా దేవాది
కోరికకు వాక్యోపదేశం చేయడానికి మన మధ్యకి సిస్టర్ గారు వచ్చి ఉన్నారు. సిస్టర్ గారు ముందుకి ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ దివాకర్ గారు అందరూ చెప్పడం ఆయన మన మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవుడు, నిజముగానే ఆయన నమ్మదగిన దేవుడుగా, మారని మాట తప్పని దేవుడుగా మన బ్రతుకులో ఉన్నాడండి. నిజంగా గత 11 మాసాలు మనల్ని తన కృపలో భద్రపరిచి ఈ యొక్క 12వ మాసపు సంవత్సరపు ఆఖరి మాసములో ప్రభు మనకిచ్చిన ఈ యొక్క క్రిస్మస్ మొదటి పరిశుద్ధ దినములో, ఈ యొక్క స్త్రీల క్రిస్మస్లో ఉండటానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో వందనాలు చెల్లించుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు దయచేసి. మనం అందరము మన యొక్క 2 హస్తాలు పైకి చాపి ప్రభుని స్తుతిద్దాం. ప్రాణాత్మ దేహాలని ఆయన సన్నిధిలో అప్పచెప్పుకొని ఆయన్ని స్తుతిద్దామండి. నిజముగా ఆయన మనం చూస్తున్న దేవుడు. ఆయన ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాము. ఆయన నేత్రములు లోకమంతా సంచరిస్తున్నాము గనుక, ఆయన మన చూచే దేవుడు ఉన్నాడు గనుక నిజముగా ఆయన్ని మనము స్తుతిద్దాం, ఆరాధిస్తాం. మనసారా ఆయన ఆరాధిస్తామండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలని చెబుదాం. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు ఈ 11 మాసాల్లో మనల్ని కాపాడిన విధానంకై ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తామండి. నిజముగా ఎన్నో ఇక్కట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, అనేకమైన భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు మనల్ని తప్పించి ఈ యొక్క సంవత్సరపు ఆఖరి మాసములో మొదటి పునరుద్ధాన దినములో మన ఉంచిన విధానంకి ఆయన స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధానికి వందనాలు. గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. గడమెత్తి దేవుని స్తుతిస్తామండి. ఎవరు మౌనంగా ఉండద్దు దయచేసి, ఎవరు మౌనంగా ఉండద్దు. ఎందుకంటే ప్రభు మనల్ని చూస్తున్నాడు కనుక ఆయన సన్నిధిలో ఉన్నవారు వణుకుతో, భయముతో ఆయన స్తుతించాలని, ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు కనుక అట్టి వారిని ప్రభు నిజముగా ఆశీర్వదించే దేవుడుగా ఈ ఉదయకాల సమయంలో మన మధ్యలో ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో మనము గణమెత్తి ఆయన స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధానికి వందనాలు. గొప్ప తండ్రి నీకు స్తోత్రములు రాజా. ఆయన ఈ సంవత్సరం అంతట్లో నీ అపారమైన కృపలో కాపాడవయానికి వందనాలు. మమ్మల్ని వచ్చి మా కుటుంబాలు బట్టి నీకు వందనాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామండి. దేవుని స్తుతిస్తాం. ఎవరు మౌనంగా ఉండద్దు. నీ అపారమైన కృపలో ఉంచవయానికి స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఆరోగ్యాలకై నీకు స్తోత్రములు ప్రభు అని దేవునికి స్తుతిస్తాం. ఆయన ఇచ్చిన ఈ యొక్క నూతన మాసాన్ని బట్టి దేవుని స్తుతిస్తామండి. ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. ఎంతో నిజముగా మన కొరకే, మన పాప శాపముల కొరకే ఈ లోకానికి యతించిన గొప్ప దేవుడని ఈ యొక్క నూతన మాసములో ఆయన చాటడానికి మనకిచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తామండి. ఈ సమయం లేక ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. ఈ సమయం చూడలేక అనేక మంది బిడ్డలు ఉన్నారు. కానీ అటు సంఖ్యలో మనల్ని ఉంచకుండా ఆయన్ని ఆత్మతో, సత్యముతో ఆరాధించడానికి, నిజముగా ఆయన్ని మొరపెట్టడానికి అబ్బానుట కూడా యోగ్యత లేని మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించి, నీ ప్రేమ నా ప్రేమ సరిపోదండి. నిజముగా ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించలేనప్పటికీ, ఎవరు మనల్ని పట్టించుకోలేనప్పటికీ ఆయన ఒక్కడే మన ప్రేమించే దేవుడని, ఆయన ఒక్కడే మనల్ని కాపాడే దేవుడని, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన సంఘాన్ని, మన యొక్క బంధువులను, మన తల్లిదండ్రులను కాపాడే దేవుడని నిజంగా ఆయన సన్నిధిలో మొరపెడదాం. ఆయన సన్నిధిలో ప్రార్థిస్తాం. ప్రభువానికి వందనాలు, దేవానికి స్తోత్రములు. ప్రభు గణమెత్తి నేను స్తుతిస్తున్నామయ్యా. నువ్వు చేసిన ప్రతి మేలుకై మేమేమి చెల్లించగలమయ్యా నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, దేవానికి స్తోత్రములు. ప్రభు నమ్మదగిన దేవుడునైనా నీకు స్తోత్రాలు. సృష్టికర్తమైన దేవుడునైనా నీకు స్తోత్రాలు. ప్రభు భూమి ఆకాశమును సృజించిన దేవుడు, ఈ లోకంలో సమస్తం నీ వల్ల కలిగిన కనుక నీకు స్తోత్రములు రాజా. నాయన మా కొరకై తండ్రి లోక రక్షకుడుగా నాయన నువ్వు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. మా కొరకై నువ్వు చేసిన గొప్ప త్యాగముకై నీకు స్తోత్రములు తండ్రి. వెలపెట్టి కొనలేని మీ పరిశుద్ధ యమున రక్తాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి.
ఏమిచ్చినా మీ రుణము తీర్చలేమయ్యా. నీకు స్తోత్రం ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పదములు చాలని ప్రేమ ఇదే, స్వరములు చాలని వందనిదే. పదములు చాలని ప్రేమ ఇదే, స్వరములు చాలని వందనిదే. కరములు చాపి నన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే మిన్నైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నీకు వందనాలు తండ్రి. నిజముగా నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా. నిజముగా మా పదాలకి అందరికీ ప్రభువానికి స్తోత్రం. దేవుని సన్నిధిలో స్తుతిస్తామండి. మనం గణమెత్తి పాడదామండి. నిజముగా మన కొరకే ఆయన చేసిన గొప్ప కార్యములు బట్టి తల పోసుకుంటూ నవమాసాలు ప్రయోజకులు చేసి కన్నబిడ్డనే వెలివేసి ఈ లోకంలో నిజముగా ఆయన మన హత్తుకునే దేవుడుగా, నిజముగా మన వేదనను అంతయు తొలగించే దేవుడుగా, ఆయన ప్రేమతో మనల్ని నడిపిస్తున్న దేవుడు. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్నబిడ్డనే నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్నబిడ్డనే నిన్ను వెలివేసిన. తన కరమును చాపి మునిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. నా వేదనంతా తొలగించును ప్రేమ, 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 ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇదే, స్వరములు చాలని వందనిది. పదములు చాలని ప్రేమ ఇదే, స్వరములు చాలని వందనిది. పదములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధానికి వందనాలు. గొప్ప స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యన శోభా సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు.
ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. గడిచిన మాసం అంతటిలో ప్రభా మమ్మల్ని ఎంతో నీ కృపారెక్కల కింద క్షేమంగా కాపాడు, భద్రపరచు, అవి ఆరోగ్యాన్ని ఇచ్చేవు దేవా. నీకు స్తోత్రాలయ్యా, వందనాలు. మరొక సంవత్సరం తండ్రి ఆఖరి మాసములో దేవా మమ్మల్ని అందరూ ప్రభా నిస్తూ నిలవబెట్టినందుకే స్తోత్రాలు తండ్రి. దేవా వందనాలు. ఎంత ప్రేమయ్యా మా పట్ల నీకు, ఎంత జాలి, ఎంత కనికరము నాన్న. నిజముగా తండ్రి అయ్యా, ప్రార్థించకపోయినను పలకరించే దేవుడు, మాటలాడకపోయినను ప్రేమించే దేవుడు అయ్యా. నీ ప్రేమ మనంతవరకు కాపాడుతా వచ్చింది కదా నాన్న, నడిపిస్తా వచ్చింది, పోషిస్తా వచ్చింది కదా ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, వందనాలు ప్రభా. ఎంత నీ ప్రేమని వివరించగలమా, ఎలికట్టగలమా? మా జీవితాలు సరిపోనా తండ్రి? అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు అయ్యా. మమ్మల్ని ప్రేమించి అయ్యా తండ్రి నాన్న తండ్రి పునరుద్ధానికి లోకానికి వచ్చి సజీవుడిగా నీకు స్తోత్రాలు తండ్రి. నిజముగా నాన్న మా కొరకు నాన్న అయ్యా డిసెంబర్ నెలలో మా కొరకు నిర్మించావు, భూమి మీదకి రావాలని అయ్యా, జనముడిగా పుట్టాలని, తన బాలుడిగా పుట్టాలని, మమ్మందరికి పాప రక్షకుడిగా రావాలని ప్రభా ఆదిలోను సృష్టించిన తండ్రి నీకు స్తోత్రాలు. ఎంత మానవుడి పట్ల నీకు ఎంత గొప్ప తలంపులు, ఎంత ఆలోచనలు, అన్ని మా కొరకు మేలుకై జరిగించేవాడా నీకు స్తోత్రాలు తండ్రి. వందనాలయ్యా, వందనాలు. మానవుడిలో అయ్యా ఏ మంచితనము ఏది తండ్రి లేనప్పటికీ మమ్మల్ని మించి ప్రేమించిన తండ్రి నీకు స్తోత్రాలు నానా, వందనాలు. మానవుడు తండ్రి బాలుడుగా మా కొరకు ఈ లోకంలో జన్మించి అయ్యా తన 33 సంవత్సరం లోకంలో ఉండి మా కొరకు ఎన్ని శ్రమలు పొందేవు, ఎన్ని గాయములు పొందేవు, ఎన్ని అవమానములు, ఎన్ని నిందలు నువ్వు ఎదుర్కొన్నావు తండ్రి నీకు స్తోత్రములు. ఎందుకంటే నాన్న నువ్వు మాటతో కూడా పాపము చేయలేదు కదా ప్రభా. నిజముగా దోషముల మాయి, పాపముల మాయి, ఆ శిక్ష మాది, ఆ శిలువ మాది, ఆ మాను మాది ప్రభా. అయ్యా మా స్థానములో నువ్వు నిలవబడినందుకై నీకు స్తోత్రాలు దేవ, వందనాలయ్యా. మా కొరకు నాన్న మా స్థానం నిలవబడి అవన్నీ మా కొరకు మౌనముగా నువ్వు భరించినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు డాడీ, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నువ్వు నోరు తెరవలేదు, బదులు పలకలేదు, నీ మౌనమును బట్టి వందనాలు. మా శరీరంతో చేసిన శిక్ష యావత్తును భరించావు నాన్న. కొట్టువారికి ఈపును, పెరుగువారికి చెంపలను, ఉమ్మూసే వారికి నీ ముఖమును నువ్వు దాచుకోలేదు. చెక్కుముట్టి రాతి కంటే కఠినముగాను శిక్షించుకున్నా తండ్రి నీకు వందనాలు. స్తోత్రములు, స్తోత్రములు. అనేక గోధుమ గింజలు ఎలా దంచబడి, ఇసరబడి, పిండి చేయబడి, పిసుకబడి, రొట్టె చేసి పిర మీద కాల్చబడినదో మా కొరకై ప్రభా ఆ న్యాయపు తీర్పుకి ఆ అనేక తండ్రి దొంగల మధ్య అయ్యా రొట్టె వలె కాల్చబడ్డావు నానానికి స్తోత్రాలు, దేవానికి స్తుతులు. సొగసైనను స్వరూపమైనను మాకు ఒకసలేములు కోల్పోయిన దేవానికి వందనాలు. దవనవనడానికి స్తోత్రాలు, రత్నవనడానికి స్తోత్రాలు, పునరుద్ధారణానికి స్తోత్రాలు, సజీవుడానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. అంతేకాదు ప్రభా నాన్న అయ్యా అయ్యా మా కొరకు దేవా ఈ అమూల్యమైన రక్తమును, పరిశుద్ధమైన రక్తమును నిలువెల్లా మా కొరకు అర్చావు దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. ఈ అమూల్యమైన రక్తముతో మా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, ఏది శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరమాత్మ పట్టణముకు మమ్మల్ని వాసులుగా చేసినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు, వందనాలు. అంతేకాదు ప్రభా ఒకప్పుడు దూరస్తులము, ఇప్పుడు నీ శరీరం అనే తెర ద్వారా సమీపస్తురాలుగా చేస్తావు మమ్మల్ని అందరం. వందనాలయ్యా, వందనాలు. ఒకప్పుడు అయ్యా అంటాను కరకత లేని మాకు నిత్యము తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చావు స్తోత్రాలు. మేమందరము ప్రభా ఇప్పుడులాగా నీలో ఆరాధించే కృపను, యోగ్యతను, పరిశుద్ధతను, నీతిని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు డాడీ. నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా, వందనాలు. అయ్యా మేము స్త్రీలము బలహీనమైనప్పటికీ మా బలమును వై ఉన్నావు దేవ. మమ్మల్ని ఆత్మీయంగా బలపరచువాడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు
డాడీ వందనాలు. ప్రత్యేకమైన అయ్యా ఈ తండ్రి మాసమును బట్టి వందనాలు. ప్రత్యేకమైన ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి స్తోత్రాలు. జరుగుతున్న ఆరాధనలో జరుగుతున్న ప్రతి దాంట్లో నువ్వు తోడుగా ఉండు. ఇక నామం మహాత్మ జరిగించమని ఈ సమయం అంతా నీకు అప్పగించుకుంటూ తండ్రి, అంతేకాదు ప్రభా, సంవత్సరాలు జరుగుతున్నప్పుడు నీ రాకడ సమీపముగా ఉన్నదని మేము తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదయ్యా. సంవత్సరాలు జరుగుతుంటే నీ రాక త్వరగా రానైనది. మరి నమ్మిన మేము, పరిశుద్ధులు చెప్పుకుంటున్నామేమో, ఇప్పుడు మన లోకములో జీవిస్తున్నామేమో, ఏది తీసివేసుకోవాలో, ఏది నీ కొరకు మేము ఆత్మగా సిద్ధపడి ఉండాలో, అవన్నీ ఎదుర్కోవాలో మాకు నేర్పించు. మా ఆత్మ సిద్ధపాటును దయచేయమని ఈ సమయం అంతా నీకు అప్పగించుకుంటూ స్తుతించి ప్రార్థించి యేసుక్రీస్తు నామములో ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ పాటలు పాడేనంట సందడి బెత్లెహేములోనంట సందడి పశువుల పాకలో సందడి దూతలు వచ్చేనంట సందడి పాటలు పాడేనంట సందడి రారాజు పుట్టేనని సందడి రారాజు పుట్టేనని సందడి రారాజు పుట్టేనని సందడి రారాజు పుట్టేనని సందడి
అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో ప్రభువుకి స్థుతులు చెల్లిస్తున్నాను. కొన్ని మాసాల క్రితం మేము వచ్చాము. నా భర్త నేను కలిసి మా యూఎస్ఐ పరిచయం గురించి పరిచయం చేయడానికి మీ మధ్యకు వచ్చాము. మళ్ళీ ఒకసారి క్రిస్మస్, ఉమెన్ క్రిస్మస్ గురించి మాట్లాడడానికి మీ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు, స్త్రీల కమిటీ వారు నన్ను రమ్మని ఆహ్వానించినందుకు మీకు ఎంతగానో కృతజ్ఞతలు. ఇప్పుడే మనం పాటలో ఉన్నాం కదా, తూర్పు దేశాన నక్షత్రాన్ని చూసి జ్ఞానులు ఏం తీసుకొని వచ్చారు యేసుప్రభు దగ్గరికి? బంగారు, చాలా విలువైనవి, ప్రశస్తమైనవి కదా. మనం ఒకవేళ మనల్ని అడిగారనుకోండి, మనం ఇస్తాము. నాకున్నదే కొంచెం, మళ్ళీ నేను బంగారం ఇస్తే నేనే వేసుకోవాలనుకుంటాం కదా. అదే గొర్రెల కాపర్లు వాళ్ళు విన్నారు యేసుప్రభుని గురించి. వాళ్ళు తమ గొర్రెలను వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసుప్రభు ఎక్కడ ఉన్నాడని చూసి, అది చూసిన దాన్ని అంతటినీ కూడా అనేకులకు ప్రచురం చేస్తూ ప్రభువుని ఘనపరుస్తూ మహిమపరుస్తూ వాళ్ళు వెళ్ళినట్లుగా మనము చూడగలము. సో మనం బైబిల్లో కనుక చూసినట్లయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఏదో ఒక కానుకను తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాము. కానీ మనం ఇన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ జరుపుకుంటున్నాము. మనం ఏం కానుక ఇచ్చాము ఇంతవరకు యేసు ప్రభుకి? ఒకసారి ఆలోచిద్దామా? మనం ఏం కానుకలు ఇచ్చి ఉంటాం ఇంతవరకు? మన బట్టలు కొనుక్కుంటాం, మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇవన్నీ తప్పు అని కాదు, కానీ యేసు ప్రభుకి మనము ఏమి ఇస్తున్నామనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. క్రిస్మస్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే అసలు ఏమనుకుంటున్నారు క్రిస్మస్ అంటే? ఏమనుకుంటున్నారు? గట్టిగా చెప్పండి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? హలో హలో ఓకే, ఏమనుకుంటున్నారు క్రిస్మస్ అంటే? క్రీస్తుని ఆరాధించడం. ఏమనుకుంటున్నారు క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే ఏంటి అసలు? క్రీస్తుని ఆరాధించడం. ఓకే, అసలు క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం మనం? అసలు ఎవరిది ఏంటిది క్రిస్మస్ అంటే? సెలబ్రేటింగ్ క్రైస్ట్ బర్త్ కదా. యేసు ప్రభు పుట్టినందుకు మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. దాదాపు మన ప్రపంచంలో 195 దేశాలు ఉంటే 160 దేశాల్లో క్రిస్మస్ని చేసుకుంటూ ఉంటారంట. ఎన్ని దేశాలు? 160. 195 దేశాలు ఉంటే 160 దేశాలు క్రిస్మస్ని చేసుకుంటూ ఉంటుంది. మన లెక్కలు కనుక చూసినట్లయితే దాదాపు 31% యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళుగా, అంటే రహస్యంగా కానివ్వండి, ఓపెన్గా కానివ్వండి, యేసు ప్రభువుని ఆరాధించేవాళ్ళు దాదాపు 31% ప్రపంచంలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అనమాట. సో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇంకా యేసు ప్రభువుని ఆరాధించే వాళ్ళు, ఆయన జన్మదినాన్ని జరుపుకునే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కానీ తక్కువ కావట్లేదు. మరి ఎందుకు ఇంత గొప్పగా ఆయన ఆరాధిస్తున్నాం? ఎందుకు ఇంత గొప్పగా ఆయన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఆయన వల్ల గొప్ప నాయకుడా? గొప్ప నాయకుడు ఆయన? గొప్ప ధనవంతుడా? మనం ఎవరు? అంబానీలాగా, మోడీలాగా గొప్ప రాజకీయ నాయకుడు కాదు, అంబానీలాగా ధనవంతుడు కాదు, లేదు విరాట్ కోహ్లీ లాగా పెద్ద క్రికెటర్ కూడా కాదు. ఏమీ గొప్పతనం లేదు. ఆయన పుట్టినటువంటి స్థలాన్ని కనుక మనం చూసినట్లయితే నజరేతు అనేటువంటి ఒక చిన్న పల్లెటూరులో చెందినవాడుగా ఆయన, ఎందుకంటే బైబిల్లో మనం ఎప్పుడు చూసినా కూడా నజరేయుడు అనేటువంటి యేసు అనేటువంటి మాటను మనం చూస్తాం. ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి వాడు. ఆయన మొత్తం పరిచర్య అంతా కూడా చూస్తే కేవలం ఒక 300 కిలోమీటర్ల లోపలే ఆయన తిరిగి తన పరిచర్యలు చేసినట్లు, సువార్తను ప్రకటించినట్లు మనం చూస్తాం. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. కానీ యేసు ప్రభు తాను భూమి మీద జీవించినటువంటి దినాల్లో కేవలం ఒక 300 కిలోమీటర్ల లోపల మాత్రమే తాను తిరిగి పరిచర్య చేసినట్లు
చూడవచ్చు. అయితే తర్వాత ఆయన భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 33.5 years కదా, 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించాడు. ఆయన పరిచర్య చేసినటువంటి సంవత్సరాలను చూస్తే 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేసినట్లుగా మనము చూడగలము. మరి ఇంత తక్కువ సమయంలో, ఇంత తక్కువ స్థలంలో ఆయన చేసినటువంటి పరిచర్యను బట్టి మరి ఆయన ఎంతో చాలా తక్కువ ఉండాల్సిన వాడు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఆయన పుట్టిన దినాన్ని సందర్భంగా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు, చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు. ఒక కంప్యూటర్ సైంటిస్ట్ ఉన్నాడంట. ఆయన పేరేంటంటే స్టీవెన్ స్కీనా అనేటువంటి ఒక వ్యక్తి, కంప్యూటర్ సైంటిస్టు. అట్లాగే గూగుల్ ఇంజనీర్ ఒక ఆయన చార్లెస్ వార్డ్ అనేటువంటి వాడు ఒక యాప్ని క్రియేట్ చేశారు. ఏమనంటే ప్రపంచంలో ఇంతవరకు జీవించినటువంటి వాళ్ళల్లో చాలా గొప్ప వ్యక్తి, చాలా పేరు పొందినటువంటి వ్యక్తి, చాలా అందరి చేత చూడబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అని వాళ్ళు కనుక్కోవడానికి ఒక యాప్ని తయారు చేశారు. ఆ యాప్లో దాదాపు 8 లక్షల మంది గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు అందులో పెట్టడం జరిగిందనమాట. వాళ్ళు అవన్నీ చూసుకున్నప్పుడు అదంతా కూడా సర్వే అంతా చేసిన తర్వాత, అందులో లైక్స్ అవన్నీ చూసిన తర్వాత మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు, జీసస్ క్రైస్ట్. వాళ్ళు క్రైస్తవులు కాదు, దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తి ఇంతవరకు అని చూసినట్లయితే మొట్టమొదటిగా యేసు ప్రభువు ఉన్నాడు. తర్వాత నెపోలియన్ చక్రవర్తి అనేటువంటి ఆయన కూడా ఉన్నాడు అనమాట. కానీ ఇద్దరి మధ్య ఎక్కడ సంబంధం లేదు, చాలా తేడా ఉంది. యేసు ప్రభు తర్వాత నెపోలియన్ ఎక్కడో చివరి స్థానంలో చాలా తక్కువ ఓటుతోటి ఆయన గొప్ప వ్యక్తిగా పేరు పొందాడు అనమాట. వాళ్ళిద్దరూ కూడా ఏం చెప్పారంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇన్క్రెడిబ్లీ ఫేమస్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి పేరు కలిగిన గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే యేసు ప్రభు అని చెప్తాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో మనం ఒకసారి ఆలోచన చేయాలి. అయితే నెపోలియన్ చక్రవర్తి యేసు ప్రభుని గురించి మాట్లాడితే ఏమంటాడంటే, ఈ ప్రపంచంలో ఉన్న అందరిలో కూడా గొప్ప వ్యక్తి యేసు ప్రభు. ఆయన్ని మనిషి అనడానికి కూడా వీలు లేదు, అంత గొప్ప వ్యక్తి. నేను ఇంకా హిట్లర్ ఇలాంటి వాళ్ళమందరం కూడా చాలా బలవంతంగా మా రాజ్యాలను స్థాపించాము, సామ్రాజ్యాల్ని జయించి గొప్ప పేరు తెచ్చుకున్నాం. కానీ యేసు ప్రభు మాత్రం తన ప్రేమ చేత గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన కోసం ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి కొన్ని కోట్ల మంది సిద్ధంగా ఉన్నారు అనేటువంటి మాటను నియంత అయినటువంటి నెపోలియన్ చెప్తారు. సో ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ మనమే చాలాసార్లు యేసు ప్రభుని ఏదో మన పక్కింట్లో ఉండేటువంటి ఒక మనిషిలాగా, మనకి ఎప్పుడో చర్చికి వచ్చినప్పుడు గుర్తుకొచ్చేటువంటి మనిషిలాగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయన సర్వ సృష్టికర్త, గొప్ప దేవుడు, చాలా రక్షణను మనకి ఇచ్చేటువంటి ఒకే ఒక రక్షకుడుగా మనము చూడవచ్చు. కాబట్టి ఈ క్రిస్మస్ సమయంలో నేను యాక్చువల్గా మీకు అందరికీ తెలిసినటువంటి ఒక 3 స్త్రీల గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఇది స్త్రీల క్రిస్మస్ కాబట్టి. కానీ అందులో మనం స్త్రీలైన పురుషులైన ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ఉంటుంది కదా. సో 3 స్త్రీల గురించి మనం ప్రయత్నం చేద్దాం. నేను ఏమనుకున్నానంటే, లోకరక్షకుని పుట్టుక, స్త్రీల యొక్క ప్రతిస్పందన. లోకరక్షకుని పుట్టుక లేదా జననము, స్త్రీల యొక్క ప్రతిస్పందన, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందనేటువంటి విషయాన్ని మనం ఈరోజు క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎవరై ఉంటారు చెప్పండి? మేరీ, ఇంకా ఎవరు? జాన్సన్ గారు పేరు ఉండాలి కదా, మీకు పేరు ఉండాలి కదా. ఎవరికైనా తెలుసా జాన్సన్ మదర్ పేరు? ఎలిజబెత్. ఇంకొకళ్ళు ఎవరు ఉంటారు? ఓకే, సస్పెన్స్, తర్వాత మనం చూద్దాం. సో మొదటగా మనం చూసినట్లయితే ఎలిజబెత్ గురించి ఆర్డర్లో వద్దాం. లూకా సువార్తలో మీకు ఈ విషయాలన్నీ కూడా ఉంటాయి. లూకా సువార్త 1-2 అధ్యాయాల్లో మనం చూడబోయేటువంటి విషయాలు చాలా క్లియర్గా మనం చూడవచ్చు అనమాట. మొట్టమొదటిగా ఎలిజబెత్ గురించి మనం ఆలోచన చేస్తే, ఈమె చాలా వృద్ధురాలైనటువంటి
గొడ్రాలైన స్త్రీ. ఆమెకు 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటి? చాలా వృద్ధురాలు, గొడ్రాలు అంటే 2 ఉన్నాయన్నమాట. స్త్రీ ఆమె చాలా ఏజ్ ఎక్కువ ఉంది ఆమెకి. అదే సమయంలో ఆమెకి పిల్లలు లేరు. ఆమెను గురించి మనం తెలుసుకోవాలంటే లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదవచ్చు. 2 వచనాలు 5, 6, 7 ఎవరైనా చదువుతారా గట్టిగా? చాలు. సో ఇక్కడ మనం ఎలిజబెత్ కనుక చూసినట్లయితే ఈమె యాజక కుటుంబానికి చెందినటువంటి స్త్రీగా మనం చూడవచ్చు. మనకు తెలుసు కదా, యాజకులు అంటే ఎట్లా ఉంటారు? దేవుడికి ప్రజలకు మధ్య ఉండేటువంటి వాళ్ళు, దేవునికి ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసి ఆ బలులు అర్పిస్తూ ఉండేటువంటి వాళ్ళని మనకు తెలుసు. కాబట్టి జకర్యా, ఎలిజబెత్ ఇద్దరు కూడా ఒక యాజక కుటుంబానికి చెందిన వాళ్ళుగా మనము చూడవచ్చు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళట? వాళ్ళు ప్రభువు యొక్క సకలమైనటువంటి ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటూ, అంటే వాళ్ళని ఎవరు కూడా వేలెత్తి చూపడానికి వీలైనటువంటి జీవితాలను వాళ్ళు జీవిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఒకవేళ మన జీవితాలు మనం గమనించినట్లయితే మన పక్కింటి వాళ్ళని అడిగితే మన గురించి చెప్తారు ఎలాంటి వాళ్ళు అని, లేదా మన స్కూల్లో పనిచేసే చోట మన కొలీగ్స్ని అడిగితే మనం ఎలాంటి వాళ్ళో చెప్తాం. కానీ వీళ్ళిద్దరూ కూడా ఈ యాజక కుటుంబానికి చెందిన ఇద్దరు కూడా ఎవరు చూసినా సరే వీళ్ళలో ఎటువంటి తప్పును, ఎటువంటి పొరపాటును కూడా చూడలేనటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నట్లుగా మనం చూడగలం. వీళ్ళు యాజక కుటుంబానికి చెందిన వాళ్ళుగా ఉన్నారు. దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా వాళ్ళు ఉన్నారు. కానీ అదే సమయంలో దేవుడి యొక్క ఆజ్ఞలను, న్యాయ విధులను ఏమాత్రం కూడా విడిచిపెట్టినటువంటి నిరపరాధులుగా వాళ్ళు ఉన్నట్లు మనం చూస్తాం. కానీ వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, చాలా వృద్ధులయ్యారు అన్నట్లు. కొంతమంది ఏమంటారు దాదాపు 80 years ఉండొచ్చు అంటారు, కొంతమంది 60 అంటారు. ఏదేమైనా సరే చాలా ముసలి వాళ్ళు అన్నట్లు, అంటే పిల్లలు పుట్టడానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారని మనం చూడవచ్చు అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఆమె ఏం చేస్తుంది? పిల్లల కోసం ప్రార్థిస్తుందా లేదా? ఒకవేళ ఇప్పుడు మానేసి ఉండొచ్చేమో కూడా చాలా సంవత్సరాలు ప్రార్థించుంటుంది. ఎందుకంటే కింద దూత చెప్తాడు జకర్యాతో, నీ ప్రార్థన నాకు వినబడినదని. నిజం చెప్పాలంటే పురుషుల కంటే కూడా స్త్రీలు ఎక్కువగా పిల్లలు కావాలని కోరుకుంటారు. కాబట్టి ఇంకా జకర్యా కంటే ఎలిజబెత్ ఎక్కువగా ప్రార్థన చేసి ఉండవచ్చు. ఎలిజబెత్ ఎంతగానో తనకు సంతానం కావాలని దేవుణ్ణి వేడుకొని ఉండవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. చుట్టూ ఉన్న సమాజంలో ఆమె అవమానానికి గురవుతున్నట్టుగా కూడా మనం చూస్తాం. తర్వాత అక్కడ చూస్తే ప్రజలలో నాకుండిన అవమానమును తీసివేసిన అనేటువంటి మాటను చూస్తాం. సో ఎలిజబెత్ ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. అయితే జకర్యా లోపల గుడిలోకి వెళ్ళి ధూపం వేస్తున్న సమయంలో దూత కనపడి, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కంటుందంటే అదేంటి ఇట్లా తను అనుకుంటూ ఉంది. మత్తయి సువార్తలో చదివిన వాక్యాన్ని బట్టి ఆమె ఏమనుకుందంటే, నేను ప్రార్థన చేస్తే విశ్వాసంతో కొండలు కూడా సముద్రంలో పడిపోతాయి, కాబట్టి నేను ఈరోజు రాత్రి ఒక ప్రార్థన చేసి పడుకుంటాను, తెల్లారి చూస్తాను ఆ ప్రార్థన ఏమైందో అనుకొని మా ఇంట్లో వెనక వైపు ఉన్న మునగ చెట్టు మార్నింగ్ అంతా ముందు వైపు రావాలని ప్రార్థన చేసి పడుకుందంట. మునగ చెట్టు వెనక వైపు ఉంది, అది కనుక ముందుకి రావాలి, నేను చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానని మార్నింగ్ లేవగానే వెనక్కి వెళ్ళి చూసింది. వెనక్కి వెళ్ళి చూసి ఆ చెట్టు ఎక్కడుంది? వెనకాలే ఉంది కదా. ఆమె అనుకుందంట, నేను ముందే అనుకున్నాను ఇది ఎట్లా వస్తుంది వెనక్కి అని, ముందుకు వస్తుందని అనుకున్నాను. అంటే ముందే తనకి తెలుసు, ముందే తనకి విశ్వాసము లేదు. ఇట్లాగే జకర్యా కూడా ప్రార్థన చేస్తున్నాడు కానీ సంతానం ఇస్తాను అన్నప్పుడు నమ్మలేకపోయాడు. అందుకే తను కొన్ని రోజులు మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ నేను అనుకుంటాను ఒకవేళ ఎలిజబెత్ ఎంతో విశ్వాసంతో ఆ మాటలను నమ్మి తను ప్రార్థిస్తూ ఉండవచ్చు. తను ఎంతగానో విశ్వాసంతో తనకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే తనకున్నటువంటి ఆ అవమానాన్ని తీసివేయాలి. నేను అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను, ప్రజల కోసం, యాజక కుటుంబంలో పుట్టి, కానీ నా కుటుంబంలో నాకు సంతానం లేదన్నటువంటి బాధ తనకు ఎంతగానో
ఉండవచ్చు. ఆ సమయంలో మనం చూసినట్లయితే ఎలిజబెత్ యొక్క విశ్వాసాన్ని మనం అంటే చాలా కష్టమైనటువంటి సమయంలో తన యొక్క విశ్వాసాన్ని తను కాపాడుకున్నట్లుగా మనం చూడవచ్చు. చాలా అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు దీన్ని సాధ్యపరుస్తాడనేటువంటి విశ్వాసాన్ని తను కలిగి జీవించినట్లుగా మనము చూడవచ్చు. అదేవిధంగా దేవుడు వాగ్దానాలు ఆయన తప్పక నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఎలిజబెత్ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. తనకున్నటువంటి కష్ట పరిస్థితుల్లో, తనకున్నటువంటి అసాధ్యమైన పరిస్థితుల్లో దేవుడు తనకి ఇచ్చినటువంటి వాగ్దానాల్లో తను ఎంతగానో విశ్వాసంతో ఉన్నట్లుగా మనము చూడవచ్చు అనమాట. కాబట్టి ఈ క్రిస్మస్ టైంలో మనం ఎలిజబెత్ యొక్క జీవితాన్ని చూస్తే తను ఎంతో విశ్వాసం కలిగినటువంటి ఒక స్త్రీగా క్రిస్మస్ కోసం సిద్ధపడినట్లు మనం చూడవచ్చు. ఆయన చెప్తాడనమాట కదా, దూత కనపడి ఏం చెప్తాడు, నీకు ఒక కుమారుడు కంటాడు, ఆయన మద్యం త్రాగడు, ఆయన ఏం చేస్తాడంటే రాబోయేటువంటి రక్షకునికి ముందుగా త్రోవలు సరళం చేసేటువంటి వ్యక్తిగా ఉండబోతున్నాడు, చాలా గొప్పవాడు అవుతాడు అని ఇవన్నీ కూడా తను చెప్పినట్లు మనం చూడవచ్చు. అంటే యేసు ప్రభు రాబోతున్నాడు, ముందుగా ఆయనకి త్రోవలు సరళం చేయడానికి, ఆయన మార్గం సిద్ధపరచడానికి యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను పుట్టబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఎలిజబెత్కి ఎంతో స్పష్టంగా తెలిసింది. మనం చదువుతాం కదా, కొన్ని పాత రోజుల్లో రాజు ఎక్కడన్నా ఊరికి వెళ్ళడానికి ముందు కొంతమంది ఆయన భటులు సైనికులు వెళ్ళి ఏం చేసేవాళ్ళంటే ఆ దారి సరిగ్గా ఉందో లేదో, ఒకవేళ ఎక్కడన్నా రాళ్ళు ఉన్నాయేమో, ఎక్కడన్నా మట్టి సరిగ్గా లేదేమో అన్నీ సరి చేసుకొని రాజు యొక్క రాకడ కోసం వాళ్ళు సిద్ధపరిచేవాళ్ళు. అదేవిధంగా మెస్సియగా రాబోతున్నటువంటి యేసు ప్రభు కోసం బాప్తిస్మిచ్చి యోహాను త్రోవని సరళపరిచి సిద్ధపరిచేటువంటి దేవుడుగా చూడవచ్చు అనమాట. సో ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడా ఎలిజబెత్ ఎంతో విశ్వాసంతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో మనం ఈ క్రిస్మస్ సీజన్లో మన యొక్క విశ్వాసాన్ని మనం పెంపొందించుకున్నాం. ఎందుకంటే మన కోసం ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, నా పాపాల కోసం ఆయన శిలువలో మరణించాడు అనేటువంటి ఆ యొక్క గొప్ప ఆశ, ఆ గొప్ప నమ్మకం మనకు లేనట్లయితే మన క్రైస్తవ జీవితం ఎంతో వ్యర్థమైనదని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి క్రిస్మస్ సీజన్లో మరోసారి మనం ఆలోచన చేద్దాం. అంటే నిజంగా నేను విశ్వాసంతో ఉన్నానా? మనల్ని ఏమంటారు? బిలీవర్స్ అంటారు కదా, బిలీవర్స్, క్రిస్టియన్ బిలీవర్స్, యేసు ప్రభుని నమ్మినటువంటి వాళ్ళు. కానీ మన నమ్మకం ఎంతవరకు ఉందో మరోసారి యొక్క క్రిస్మస్ సీజన్లో స్త్రీలంగా మనము పరీక్షించుకుందాం. ఎందుకంటే స్త్రీలు చాలా బలహీన ఘటాలు కదా, స్త్రీలు చాలా బలహీన ఘటాలు, విశ్వాసంలో చాలాసార్లు బలహీనలుగా ఉంటారు. ప్రార్థనా కూడికలకు వెళ్తున్నా కూడా ఎదురు చూసే విషయంలో మనం చాలా బలహీనంగా ఉంటాం. అంటే నేను కూడా ఉన్నా కాబట్టి నేను చెప్పగలను. మన స్త్రీలలో స్ట్రాంగ్గా ఉండేది ఏంటంటే మాటలు ఒక్కటే కదా, మాటలు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనవి, కానీ మిగతావన్నీ కూడా కొద్దిగా బలహీనంగా ఉంటాయి. కానీ ప్రభు మనకి అలాంటి కృపను చూపించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మనం కూడా దేవుల్లో స్థిరంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. సో ఎలిజబెత్ ఎంతో గొప్ప విశ్వాసంతో తన కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. అయితే ఆ టైంలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా, ఏం జరిగింది? మరియా వచ్చింది కదా, మేరీ ఎలిజబెత్ దగ్గరకు వచ్చిన వెంటనే అక్కడ ఒక గొప్ప విషయం జరిగింది. మరియా వచ్చి ఆమెకి వందనాలు అని చెప్పగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో గంతులు వేసినట్లుగా మన వాక్యంలో చదువుతాం. అదే మరి లూకా సువార్తను చూస్తారా? లూకా సువార్త 1వ అధ్యాయము 40వ వచనం చదువుతారా? 40-41. లూకా సువార్త 1వ అధ్యాయము 40-41. చాలా. సో అక్కడికి వెళ్ళగానే గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో గంతులు వేసినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే అందులోనే ఎలిజబెత్ 41 మిగతా చదువుతావా తర్వాత?
చాలు. సో ఇక్కడ ఎలిజబెత్ మరియా వచ్చిన వెంటనే ఆమె గర్భంలో ఉన్నది లోకరక్షకుడు మెస్సియా అని తను గ్రహించగలిగింది. అందుకే వెంటనే ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనం చూడవచ్చు. ఎప్పుడైనా సరే మనం యేసు ప్రభువుని తెలిసిన వాళ్ళము, విశ్వాసం కలిగిన వాళ్ళము అని అనుకుంటే ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి ఉండాలి. మన జీవితం దేవుడికి ఇష్టంగా ఉందా లేదా, ఆయనకి అంగీకారంగా ఉందా లేదా అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే మనకు బోధిస్తూ ఉండాలి. అవును, నువ్వు చేస్తున్న పని నిజమే, నువ్వు చేస్తున్న పని దేవునికి ఇష్టమైనది అని. ఒకవేళ మనకు దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే మనల్ని హెచ్చరిస్తాడు. అది ఎప్పుడు మనం దేవుల్లో విశ్వాసంతో ఉన్నప్పుడు మాత్రమే అలాంటివి జరుగుతాయి. కొన్నిసార్లు చాలా తప్పులు చేస్తుంటారు క్రైస్తవులు, భయంకరమైనటువంటి విషయాలు. వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో లేరు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి వాళ్లకు లేదు కాబట్టి అలాంటి పనులు చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎలిజబెత్ మాత్రం పరిశుద్ధాత్మతో నింపబడి చాలా బిగ్గరగా ఏమంటుందంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివు, మరియతోటి అంటుంది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివి. మరియ బహుశా ఒకవేళ 15-16 సంవత్సరాల వయసు ఉంటుందట. త్వరలో కుమారుని కనబోతుంది. తనకు వివాహం కాకుండానే ఒక కుమారునికి జన్మనివ్వబోతుంది. అలాంటి స్త్రీతో ఎలిజబెత్ చెప్తున్న మాట ఏంటంటే, నీవు ధన్యురాలవు, నీవు ధన్యురాలు అనేటువంటి మాట మనం చూస్తాం అక్కడ రాసినట్టు. సో ఇక్కడ ఎలిజబెత్ మరియను కూడా తను ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నట్టు, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో నేను ఏ విధంగా యోహాన్ని కనబోతున్నానో నువ్వు అలాగే లోక రక్షకుని నువ్వు కనబోతూ ఉన్నావు. కాబట్టి నీవు ధన్యురాలవు, నీవు ధన్యురాలవు, నువ్వు దేవుని మాటలు నమ్మేవు కాబట్టి నీవు ధన్యురాలవు, మెస్సియా నీ గర్భంలో ఉన్నావు కాబట్టి ధన్యురాలు అనేటువంటి మాటలు తను చెప్పినట్లుగా మనం చూస్తాం. సో మెస్సియాని చూసిన వెంటనే తనలో జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడింది. బిగ్గరగా తను మరియతో మాట్లాడుతూ తాను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. అంటే మనము ఈ క్రిస్మస్ సీజన్లో ఒకవేళ దేవుడు నిజంగా మనకు తెలిసి ఉంటే, మెస్సియా మన జీవితాల్లో ఉంటే మనం చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళంగా ఇతరులను మనం ప్రోత్సాహపరిచే వాళ్ళంగా ఉండాలి. మన సంఘంలో మన పక్కనున్న వాళ్ళతో, మనకు తెలిసిన వాళ్ళతో, తోటి విశ్వాసంతో మనం ఎట్లా ఉంటాము. ఎన్నిసార్లు చాలామందితో మనం మాట్లాడకుండానే సంఘం నుంచి వెళ్ళిపోతుంటాము. చిన్న చిన్న విషయాల్లో ఒకళ్ళకొకళ్ళు పడనటువంటి స్థితిలో మాట్లాడిన వాళ్ళంగా ఉంటాం. అలా కాదు, కానీ యేసు ప్రభు మెస్సియా మన జీవితాల్లో ఉన్నట్లయితే మనము విశ్వాసం కలిగి ఉండాలి, మనము పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, మనము ఇతరులను కూడా విశ్వాసంలోకి నడిపించి వారిని స్థిరపరిచే వాళ్ళంగా ఉండాలి. కాబట్టి స్త్రీలంగా ఉన్న మనందరం కూడా ఈ సమయంలో ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకుందాం. తను యాజక కుటుంబంలో జన్మించి నిరపరాధిగా నడుస్తూ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు న్యాయ విధులు చొప్పున నడుచుకుంటూ ఎంతో వృద్ధాప్యంలో ఒక కుమారుని కన్నట్లుగా ఆయన దేవుని యొక్క మార్గాన్ని సరళం చేసినటువంటి వ్యక్తిగా బాప్తిస్మిచ్చి యోహాను మనం చూడగలం. యేసు ప్రభువే చెప్తాడు, స్త్రీలకు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవారు ఎవ్వరు కూడా లేరు అని చెప్తాడు. అంటే స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవారు ఎవ్వరు కూడా లేరు అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని యేసు ప్రభు యోహాను గురించి చెప్తాడు. సో ఎలిజబెత్ అంత గొప్ప వ్యక్తికి తల్లిగా ఉండగలిగింది. మన పిల్లలు ఎట్లున్నారో మనం ఒకసారి చూస్తున్నాం కదా. మనం ఎట్లాగుంటే మన పిల్లలు కూడా అట్లాగే ఉంటారు. ఈమె గొప్ప విశ్వాసంతో ఉంది కాబట్టి యోహాను కూడా గొప్ప విశ్వాసలాగా దేవుని ముందు తను నడిచినట్లుగా మనము చూడవచ్చు. తర్వాత రెండవదిగా చూసుకుంటే ఈమె ఓల్డ్ బ్యారన్ ఉమెన్ కదా, చాలా వృద్ధురాలైనటువంటి విధవరాలైన స్త్రీ. తర్వాత రెండవదిగా మరియను చూసుకుంటే యంగ్ వర్జిన్ ఉమెన్ కదా, యవ్వనస్తురాలైనటువంటి ఒక స్త్రీ, కన్యక అని మనం అనుకోవచ్చు. సో మనం ఇందాక చెప్పుకున్నట్లు నజరేత్ అనేటువంటిది ఒక చిన్న గ్రామం. అక్కడ ఆ యేసు పట్టిన టైంలో బహుశా 400 మంది కూడా ఉండి ఉన్నారంట. 400 మంది కంటే కూడా తక్కువే ప్రజలు ఉండవచ్చు. అట్లాగే ఈమె ఎవరికి పెద్ద డబ్బు ఉన్నటువంటి ధనవంతురాలు కాదు, మరి కూడా చాలా పూర్. మనం చూస్తే వాళ్ళు పావురం పిల్లల్ని, గువ్వల్ని అక్కడ దేవాలయంలో అర్పించినట్లుగా చూస్తాము.
ఇలాంటి ఒక చిన్న కన్యక యవనస్తురాల్ని దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళికలో ఒక గొప్ప సాధనంగా వాడుకోవడానికి ఇష్టపడినట్లుగా మనం చూడొచ్చు. సో ఈమె కన్యక యోసేపుకు ప్రదానం చేయబడింది. ఒకవేళ తను ఆలోచిస్తూ ఉండవచ్చు కదా, నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను, మా కుటుంబం ఎలా ఉంటుందో, యోసేపు నన్ను ఎలా చూసుకుంటాడో, యోసేపు నాతో బాగుంటాడో లేదో, నాకేం సమస్యలు రాబోతున్నాయో, మేము ఎంత ఆనందంగా ఉంటామో, ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకుండా ఉండవచ్చు. సడన్గా ఒకరోజు దూత వచ్చి ఏమన్నది దూత వచ్చి చూడండి, లూకాసు వార్త అదే 1వ అధ్యాయంలోనే 28వ వచనం చదువుతాను. ఆ కన్యకకు ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, చాలు. అప్పుడు ఒక దూత వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పింది, నీకు ప్రభువు తోడై ఉన్నాడు అనేటువంటి మాటను చెప్పినట్లుగా మనం చూస్తాము. అయితే ఆమెకు అర్థం కాలేదు, ఆమె తొందరపడి ఏంటో అని ఆలోచిస్తే మళ్ళీ దూత ఏం చెప్తుందంటే 30వ వచనంలో చాలు. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే ఒక దూత వచ్చి, మరియా నువ్వు దేవుని వలన కృప పొందావు, నువ్వు త్వరలో గర్భవతి ఒక కుమారుని కంటావు అనేటువంటి మాట చెప్పినట్లు మనం చూస్తాం. అసలు ఆలోచించండి, ఒక యవ్వనస్తురాలైనటువంటి కన్య త్వరలో మ్యారేజ్ కాబోతున్నటువంటి కన్య దగ్గరికి వచ్చి నువ్వు త్వరలో కుమారుని కనబోతున్నావు అంటే అటు ఎలా ఉంటుంది, ఆ షాక్ ఎట్లుంటుంది, చాలా భయం వేస్తుంది కదా. అందుకే బహుగా తొందరపడింది. అంటే తను కూడా మనలాగే మీలాగే ఒక స్త్రీ, మామూలు స్త్రీనే, కానీ యేసు ప్రభు మీ గర్భంలో పుట్టబోతున్నాడు లోకరక్షకుడని చెప్పినప్పుడు తను చాలా తొందరపడి భయపడినట్లుగా కూడా మనము చూడవచ్చు. సో మేరీ పరిస్థితి కనుక చూసినట్లయితే ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పింది. అవన్నీ కూడా చెప్పిన తర్వాత మేరీ ఒక మాట అంటది, అదే దానిలో 38వ వచనం చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. సో ప్రభు దాసురాలను ప్రభు అంటే ఎవరు చెప్పండి? ప్రభు అంటే ఏంటి? లార్డ్ అంటే అంటే ఎవరిని లార్డ్ అంటాం మనము? సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో అనుకోండి, మా పిల్లలు ఎవరన్నా చిన్నపిల్లలు సోఫాలో కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని నాకు నీళ్ళు తీసుకురా అంటే ఏమంటాం? నువ్వేం పెద్ద లాడ్ అనుకుంటున్నావా, నన్ను అడుగుతున్నావు అంటాం కదా. అంటే లాడ్ అంటే ఆయన అధికారానికి మనం లోబడి ఉండాలి. ఆయన ప్రభువు, మన మీద సమస్తమైన అధికారం ఆయనకు ఉన్నది అని మనం అంగీకరించాలి. మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన వీటన్నిటి మీద కూడా అధికారం కలిగినటువంటి వాడు, మన జీవితం మీద అధికారం కలిగినటువంటి వాడు ప్రభువు అని మనం చెప్తుంటాం. సో ఇక్కడ మరియా ఏమన్నదంటే, నేను ప్రభు దాసురాలను, నువ్వు చెప్పినట్లే నాకు జరుగునుగాక అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు అనమాట. సో షీ ఈజ్ రెడీ టు గివ్ బర్త్ మెస్సియా, దేవుని లోకరక్షకుడు అనేటువంటి యేసు ప్రభుకి ఇవ్వడానికి తను జన్మని రెడీగా ఉన్నట్లు చూస్తాం. మరియలో మనం చూసినట్లయితే తను చాలా హంబుల్గా, చాలా దీనురాలిగా, తన దీనురాలి స్థితిని కటాక్షించిన పాటలు మనం చూస్తాం. తను తగ్గించుకొని దేవుని యొక్క అధికారానికి తను అప్పగించుకున్నటువంటి ఒక యవ్వనస్తురాలైనటువంటి కన్యకగా మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది యవ్వనస్తులు ఉన్నారు. ఎంతమంది దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క ఆయన యొక్క లార్డ్షిప్కి ఎంతమంది లోబడి ఉంటున్నారు? యవ్వన దశలో ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా అట్రాక్షన్స్, ఎక్కడ చూసినా కూడా శోధనలు. వీటన్నిటిలో కూడా నేను ప్రభువు కోసం నమ్మకంగా ఉండాలి అనేటువంటి ఆశ యవ్వనస్తులుగా ఎంతమందికి ఉంది. ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తాను. ఇక్కడ మరియ కూడా దూత చెప్పిన వెంటనే నేను ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాను అనేటువంటి మాట చెప్పినట్లుగా మనము చూడవచ్చు. సరే, తను వెంటనే ఆ మాట చెప్పిన వెంటనే ఒక 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది వీళ్ళ ఊరికి.
మేము నీ చిత్తానికి లోబడుతున్నాం ప్రభు అని. తర్వాత మా పక్కన ఉన్నటువంటి ఒక తమిళ్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ అక్కడికి ఫుడ్ తెచ్చి పెట్టారు, తినండి చాలా అలసిపోయారని. అది తిని తర్వాత నైట్ వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆమె అన్ని టెస్ట్ చేసి ఏం ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పి, కాకపోతే రెస్ట్ తీసుకోవాలి, బెడ్ రెస్ట్ తీసుకొని ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా జాబ్ అది వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి అని. సో వెళ్ళిన తర్వాత మామూలు టైంలోనే సిజేరియన్ చేసి బాబు పుట్టాడు. అందుకే నీటిలో నుంచి తీసాము అన్నట్టుగా మోజెస్ అని పేరు పెట్టాము. అంటే ప్రాణం పోయినటువంటి స్థితిలో దేవుడు తన యొక్క కృప చూపి గొప్ప నిరీక్షణ లేనటువంటి సమయంలో, ఎలాంటి హోప్ లేనటువంటి సమయంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కనుక ఈ బాబుకి మోజెస్ అని పేరు పెట్టాలని మేము అట్లా పెట్టామన్నమాట. సో ఇలాంటి మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మనం ఎదుర్కొని ఉండవచ్చు. ఇలాంటివే కాకపోయినా ఎంతో కష్టాన్ని కలిగించేవి, బాధను కలిగించేవి, దుఃఖాన్ని కలిగించేవి అయినా సరే మనం దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు ఆయన తప్పక మనల్ని ఆదుకునేటువంటి దేవుడు అని యొక్క క్రిస్మస్ సీజన్లో మనం గుర్తు చేసుకుందాం. కాబట్టి మళ్ళీ మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఎవరెవరి గురించి తెలుసుకున్నాం మనం. ఫస్ట్ ఎలిజబెత్ ఎలాంటి స్త్రీ? చాలా వృద్ధురాలైనటువంటి స్త్రీ, గొడ్రాలు అయినటువంటి పిల్లలు అయినటువంటిది, యాజక కుటుంబానికి చెందినటువంటిది, చాలా దేవుని యొక్క న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకునేటువంటి స్త్రీ. ఆ స్త్రీకి ప్రార్థన చేస్తూ ఉంది, నా అవమానాన్ని తీసేయమని. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి యేసు ప్రభువుకు ముందుగా ఆయన త్రోవను సరళం చేసేటువంటి చాలా గొప్ప యోహాన్ని కుమారునిగా ఇచ్చినట్లు మనం చూస్తాం. అందుకే ఆమె ప్రభువు అని ఆయన్ని స్తుతిస్తూ ఉంది దేవుణ్ణి. ప్రభువు అంటే ఆయన యొక్క అధికారానికి మనం లోబడాలి. ప్రభువు అంటే ఆయన యొక్క చిత్తానికి మనం లోబడే వాళ్ళంగా ఉండాలి. అందుకే దేవుణ్ణి ఎంతగానో స్తుతించినట్లుగా మనం చూడవచ్చు. మరియా కనుక మనం చూస్తే మరియా ఎలాంటిది? యంగ్ వర్జిన్ ఉమెన్ కదా, కన్యకరాలైనటువంటి యవనస్తురాలు. తను కూడా తన వివాహం కోసం సిద్ధపడుతున్న సమయంలో ఒక న్యూస్ తనకు దేవదూత ద్వారా తెలియజేయబడింది. నువ్వు గర్భం ధరించి పరిశుద్ధాత్మ వలన కుమారుని కనబోతూ ఉన్నావు, ఆయన లోకరక్షకుడుగా ఉండబోతున్నాడని. భయపడింది, తొందరపడింది. కానీ ప్రభువా నీ దాసురాలను నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించవనని. అందుకే తనెంతో నా రక్షకుడైనటువంటి దేవుని యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని తను పాడగలిగినట్టుగా చూస్తాం. తర్వాత అన్న కూడా 84 సంవత్సరాల ఒక వృద్ధురాలు, ప్రవక్త్రి. తనకు ఎవరు లేకపోయినా కూడా ఎప్పుడు దేవాలయాన్ని విడువక రాత్రి మగళ్ళు ప్రార్థన చేస్తూ ఉపవాసం చేస్తూ దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నటువంటి స్త్రీగా మనము చూసాము. సో ఎలిజబెత్లో గొప్ప విశ్వాసాన్ని మనం చూసాము. ఎలాంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు, దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చగలిగిన వాడు అనేటువంటి విశ్వాసం ఎలిజబెత్లో చూడవచ్చు. మరియలో ఎంత నిందలు, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే దేవుడు పుట్టబోతున్నాడు, మెస్సియా రాబోతున్నాడు అనేటువంటి సత్యం తనకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించినట్లుగా మనం చూస్తాము. అన్నాలో కూడా ఒక గొప్ప నిరీక్షణ, నేను ఏ విమోచన కొరకైతే ఎదురు చూస్తూ రాత్రి మగళ్ళు ప్రార్థన చేస్తున్నానో ఆ విమోచన ఈనాటికి దొరికింది అనేటువంటి విషయాన్ని తను గమనించి అందరితో కూడా తన మాటలు పంచుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ క్రిస్మస్లో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ముఖ్యంగా స్త్రీలుగా మనం ఏం చేస్తున్నాం? చాలా పాటలు పాడుతున్నాం, చాలా ప్రోగ్రామ్స్ మనం చేసుకుంటున్నాం. కానీ యేసు ప్రభు కొరకు మనము ఏం చేస్తున్నాం? ఆయన యొక్క మాటలు విని పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఆయన కోసం సాక్షులంగా ఒక గొప్ప విశ్వాసం కలిగి, సంతోషం కలిగి, నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసంగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు గడిచినా మనలో మార్పు లేనట్లయితే అది సెలబ్రేషన్స్ అన్నీ కూడా వ్యర్థమే కదా. క్యారల్స్, క్యాండిల్స్, కేక్స్ ఇవన్నీ కూడా వ్యర్థమే. నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం ఎప్పుడంటే నిజంగా మెస్సియా ఈ లోకానికి వచ్చాడు, నా కోసం ఆయన శిలువలో మరణించాడు అనేటువంటి నమ్మకం, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ మనకు లేకపోతే ఈ క్రిస్మస్ అన్నీ కూడా వ్యర్థమే. మనం చూస్తే చాలాసార్లు క్రైస్తవులు చాలా బాధలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటారు. అసలు హిందూస్ చూస్తే చాలా ఎగ్జైటెడ్గా ఇట్లా
సంతోషంగా వాళ్ళ మొహంలో సంతోషం కనపడుతుంది. మనం ఎందుకో చాలా సీరియస్గా ఉండటానికి ప్రయత్నిస్తుంటాం కదా. అంటే సీరియస్గా ఉంటే వీళ్ళు క్రైస్తవులు అని అనుకుంటారని ఏంటో తెలియదు. కానీ నిజంగా యేసుప్రభు మన జీవితంలో ఉంటే మనం ఎట్లా ఉండాలి? ఇట్లా ఆనందం అనేది మన మొహంలో, మన మాటల్లో, మన చూపుల్లో అన్నిట్లో కూడా కనపడాలి. అది ఎప్పుడు దొరుకుతుందంటే మనం పక్క వాళ్ళతో యేసుప్రభుని గురించి పంచుకున్నప్పుడు, పక్క వాళ్ళతో కలిసి మనం మన విశ్వాసాన్ని, మన సంతోషాన్ని, మన నిరీక్షణని వాళ్ళతో కూడా కలిసి మనం పంచుకున్నప్పుడు నిజంగా మనం ఈ యొక్క క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించగలం. కాబట్టి మనం అందరం కూడా ఒక చక్కటి క్రైస్తవ విశ్వాసంగా సంతోషంతో క్రిస్మస్ జరుపుకుంటూ అనేకులను ఆయన దగ్గరకు ఆకర్షించే వాళ్ళగా ఉండటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అలాంటి సహాయాన్ని మనం ప్రభు దగ్గర నుంచి పొందుకొని మన విశ్వాసంలో ముందుకు సాగుదాం. ఒక్క నిమిషం తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని ఒక్క నిమిషం మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. చిత్రమైన పుట్టుకనిది నేను సంతోషించు వేళ నీ యొక్క జన్మము ఓ గొప్ప మర్మము, నీ యొక్క జన్మము ఓ గొప్ప మర్మము, పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం, పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం.
మొక్కి వచ్చినాము మామనంబులల్లగా ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబులల్లగా బేతలేము పురములోన బీద కన్య మరియకు బేతలేము పురములోన బీద కన్య మరియకు పేదగా స్వరూపు దాల్చె వెలసె పశిల పాకలో పేదగా స్వరూపు దాల్చె వెలసె పశిల పాకలో పేద వడ్ల వారి కన్య మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి పేరెల్లి నా దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం పేరెల్లి నా దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం స్వర్గాలు తెరచీరి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే యేసయ్య స్వర్గరాజు పుట్టగానే స్వర్గున దూతలు వచ్చీరి యేసయ్య చక్కని పాటలు పాడిరి స్వర్గున దూతలు వచ్చీరి యేసయ్య చక్కని పాటలు పాడిరి నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడికాడ నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడికాడ అచ్చం మల్లె పూల తోట యేసయ్య అచ్చం మల్లె పూల తోట యేసయ్య దొడ్డు దొడ్డు బైబిల్లు దోసెట్లో పెట్టుకొని దొడ్డు దొడ్డు బైబిల్లు దోసెట్లో పెట్టుకొని తోరల్లే బయలెల్లినాడే యేసయ్య తోరల్లే బయలెల్లినాడే యేసయ్య రాజులకు రాజపుట్టన్నయ్య రాజపుట్టన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్య తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్య తరణి నారే వెళ్తనే వన్నయ్య తరణి నారే వెళ్తనే వన్నయ్య పదరా పోదామురన్న శ్రీయసుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న శ్రీయసుని చూడ పదరా పోదామురన్న శ్రీయసన్ననట లోకరక్షకుడట శ్రీయసన్ననట లోకరక్షకుడట లోకులందరికయో ఇక రక్షకుడట లోకులందరికయో ఇక రక్షకుడట పదరా హే పదరా పోదామురన్న శ్రీయసుని చూడ పదరా పోదామురన్న 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 నందుని పాదర విందాము నందుని చల భక్తి ప్రేమాను నందుని పాదర విందాము నందుని చల భక్తి ప్రేమాను కోంతికగా జయ రావేలా కోంతికగా జయ రావేలా నందమానందమానంద భయో పొంగ నన్ను కన్నయ్య రావే
కిరై కొడియాడితి కోతులతో నిక కూటామి కోతులతో నిక కూటామి వదయా వదయా వదయ్య కాలి నన్ను గణయ రవే నా యేసు నన్ను గణయ రవే నా ప్రభువా నన్ను గణయ రవే నా యేసు నన్ను గణయ రవే నా ప్రభువా కాలము పేకుగతించెను గర్భధురెడ తెగబాయెను కాలము పేకుగతించెను గర్భధురెడ తెగబాయెను కీలకమాయ సుఖేచాలు కీలకమాయ సుఖేచాలు చాలును 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 తండ్రి నన్ను గణయ రవే నా యేసు నన్ను గణయ రవే నా ప్రభువా నన్ను గణయ రవే నా యేసు నన్ను గణయ రవే నా ప్రభువా సిస్టర్స్ మన కోసం మనం చప్పట్లు కొట్టాలి. దారుణ సంసరవారాలి హరి చూపి బ్రోవని కన్నాను దారుణ సంసరవారాలి హరి చూపి బ్రోవని కన్నాను కారణ గులుగులికే బారు కారణ గులుగులికే బారు లేరయ్యా లేరయ్యా లేరయ్య కాంతి నన్ను గణయ రవే నా యేసు నన్ను గణయ రవే నా ప్రభువా నన్ను గణయ రవే నా యేసు నన్ను గణయ రవే నా ప్రభువా నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నిరుపేమిని నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నిరుపేమిని జీవించి రక్షింపని కోడే జీవించి రక్షింపని కోడే రవయ్యా రవయ్యా రవయ్య తండ్రి నన్ను గణయ రవే నా యేసు నన్ను గణయ రవే నా ప్రభువా నన్ను గణయ రవే నా యేసు నన్ను గణయ రవే నా ప్రభువా నన్ను గణయ రవే నా యేసు నన్ను గణయ రవే నా ప్రభువా నన్ను గణయ రవే నా యేసు నన్ను గణయ రవే నా ప్రభువా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం చూడబోతున్న స్క్రిప్ట్ గురించి మీరు అందరూ ఆసక్తిగా చూస్తున్నట్టున్నారు. ఇక్కడ మనము బైబిల్లో కొంతమంది స్త్రీలను చూస్తున్నాము. బైబిల్లోని కొంతమంది భక్తి గల స్త్రీలు, భక్తి లేని స్త్రీలు, వారి గుణగణాలు, దేవుని వారు వెంబడించిన విధానము, తద్వారా వారి జీవితాల్లో కలిగిన పర్యవసానాలు ఈ స్క్రిప్ట్ ద్వారా మనం గమనిస్తాము. ఎవరు మీరందరూ? ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు? నీవు మనిషిలానే మాట్లాడుతున్నావు, కానీ చూడటానికి ఉప్పు స్తంభంలా కనబడుతున్నావేంటి? అదో పెద్ద కథలే.
పర్వాలేదు, చెప్పు. నేను బైబిల్లో చెప్పబడిన లోతు వారిని. మేము సొదొమ గొమొర్రా పట్టణంలో నివసించేవారు. ఆ పట్టణాలు దేవునికి విరోధంగా పాపం చేయడం వలన దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని ఉద్దేశించాడు. కానీ నన్ను నా భర్తని రక్షించాలనే ఉద్దేశంతో దేవుడు దేవదూతలను పంపి ఊరు వెలుపలికి తీసుకొచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమన్నాడు. తర్వాత ఏం జరిగింది? నాకు ఆ ఊరు విడిచి వెళ్ళడం అసలే ఇష్టం లేదు. కానీ దేవుని మాట వినకుండా వెనక్కి తిరిగి చూశాను, ఉపశమనమైపోయాను. ఓ, ఇది చాలా విచారకరం. నీ జీవితానుభవం ద్వారా నేటి స్త్రీలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? దేవుని మాటకి ఎప్పుడు విధేయత కలిగి ఉండాలని, ఆయన మాట తృణీకరించిన, నిర్లక్ష్యం చేసిన నష్టపోయేది మనమే. ఓ అవును, నీ జీవితం ఇక్కడ ఉన్న వారందరికీ ఒక హెచ్చరిక లాంటిదే. అవును, కానీ నువ్వేంటి ఇందాకనేట కుండను పట్టుకుని ఉన్నా? నేను ఇస్సాకు భార్య అయిన రిబ్కాను. ఈ కుండ నాకు ఒక గుర్తు. నీకు ఈ కుండకి ఏంటి సంబంధం? నేను యథాప్రకారంగానే ఒకరోజు నీళ్లు తేవడానికి బావి దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఒక ప్రయాణికుడు తన ఒంటెలతో దాహంగా ఉండడం గమనించి నీళ్లు చేది పోసాను. అయితే ఆ తర్వాత తెలిసింది ఆయన మా దగ్గర బంధువైన అబ్రహాము దాసుడని. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు నిమిత్తము ఒక కన్యకను వెతకడానికి పంపించాడని. అలా దేవుని చిత్తానుసారంగా మా వివాహం ఏర్పాటైంది. ఓ, వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, అంతకు ముందు నాకు ఏమీ తెలియదు. ఆ తర్వాత నేను దేవుని ప్రణాళికలో ఉన్నానని తెలుసుకున్నాను. దేవుడు చెప్పిన మాట నేను వినడం వల్ల ఇశ్రాయేలు సమాజానికి తల్లిగా ఉండే ఆధిక్యతను దేవుడు నాకు ఇచ్చాడు. నీ జీవితం ద్వారా ఇక్కడున్న స్త్రీలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నా? దేవుడు మన ఎడల అనేకమైన ఆలోచనలు, తలంపులు కలిగి ఉంటాడు. మనం ఆయన మాట విని ఆయన మాటకు విధేయత చూపిస్తే ఆయన మన చెయ్యి పట్టుకుని అంతం వరకు నడిపిస్తాడు. అవును, అది మాత్రం నిజం. కానీ నేను అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఎందుకు? నా పేరు సఫీరా. నేను అనన్య భార్యని. అపొస్తల కార్యంలో మా గురించి ఉంటుంది. ఆ కాలంలో ఎంతోమంది తమ ఆస్తుల్ని అమ్మి అపొస్తల పాదాల యొద్ద పెట్టేవారు. సంఘమంతా కలిగిన దాంట్లో ఎంతో సంతృప్తిగా ఉంచుకునేవారు. ఆ సమయంలో నేను కూడా మా పొలము అమ్మి దురాశతో కొంత డబ్బు దాచుకొని కొంత తీసుకుని వచ్చి అపొస్తలుకి ఇచ్చాను. అమ్మిన డబ్బంతా ఇంతే అని పరిశుద్ధాత్మ ఎదుట అబద్ధం ఆడాను. అందువల్ల నేను నా భర్త దేవుని శిక్షకు గురి కావాల్సి వచ్చింది. వింటుంటేనే చాలా భయంగా ఉంది. నీ జీవితం ద్వారా ఈ ప్రజలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? దేవునికి అబద్ధం ఆడడం అంటే చాలా అసహ్యం. దేవుని ఎదుట అబద్ధం ఆడడం, దేవుని ఎదుట అబద్ధం ఆడడం, మోసం చేయడం అంటే ఆయనకి అసహ్యం. అందుకని మనుషుల ఎదుట, దేవుని ఎదుట మనం జాగ్రత్తగా ఉండాలి. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటే కోయండి. అవును, ఇది ఎంతైనా నిజం. ఇంతకీ నువ్వెవరు? చూడడానికి నాలాగే చాలా సంతోషంగా కనిపిస్తున్నా. నా పేరు రూతు. నేను మోయాబీయురాలిని. అయినా నా అత్త నయోమి ద్వారా ఇశ్రాయేలు దేవుణ్ణి తెలుసుకున్నాను. ఓ, నీ జీవితం కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వారందరి కోసం మరలా చెప్పవు? అలాగే, తప్పకుండా చెప్తాను. నా భర్త చనిపోయిన తర్వాత నా స్వదేశాన్ని, నా తల్లిదండ్రులను విడిచిపెట్టి నా అత్తతో కలిసి ఇశ్రాయేలీ దేశానికి వచ్చాను. నా జీవితంలో ఎటువంటి నిరీక్షణ నాకు లేదు. అయినా నా అత్త నయోమి దగ్గర బంధువు అయిన బోయోజును వివాహం చేసుకున్న తర్వాత మోడిపోయిన నా జీవితాన్ని దేవుడు చిగురింపజేశాడు. నా ముందు మనవడైన దావీదు వంశావళి నుండి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంకి వచ్చినాడు. నిజంగా అద్భుతం. జీవితంలో ఎలాంటి ఆశ లేని వ్యక్తికి నువ్విచ్చే సలహా ఏమిటి? దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన రెక్కల కింద మనము సురక్షితంగా ఉంటాము. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మిన వారందరికీ ఆయన ఆశ్రయదుర్గం. ఇంతకీ నీవెవరు? నీ పేరు చెప్పలేదు. నా పేరు మద్దలేని మరియా. ఓ, యేసు పునరుత్థానుడైనప్పుడు మొట్టమొదట కనిపించింది నీకే కదూ. నీవు ఎంత ధన్యురాలివి. అవును, యేసయ్యని నేను కలిగి ఉండడం, ఆయనను చూడడం నిజంగా ధన్యమే.
అయితే యేసయ్య నా జీవితంలోనికి రాకముందు నేను చాలా పాపాల్లో జీవించేదాన్ని. అయితే ఆయన నాలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టి ఆయన నా జీవితాన్ని పరిశుద్ధపరిచారు, నన్ను క్షమించారు. ఆయన ప్రేమను నేను మర్చిపోలేను. ఆయన లేకుండా నేను జీవించనూ లేను. చూశారు కదా ఇప్పటి వరకు దేవుని యందు విధేయత కలిగిన స్త్రీలు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో, అవిధేయత కలిగిన స్త్రీలు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో మీరే చూశారు కదా. ఇప్పటిదాకా మనం కూడా అదే వాక్యాన్ని విన్నాము. స్త్రీలుగా మన జీవితంలో మనం ఎలా ఉండాలి, మన మాటలోనూ మన ప్రవర్తనలోనూ మన చూపులోనూ మన తలంపులోనూ దేవునికి విధేయతగా ఉంటే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. మన ద్వారా అనేకులకు దేవుణ్ణి రక్షించగలుగుతాము. మనం మన కుటుంబాలని కట్టుకోగలుగుతాము. ఈ స్కిట్ ద్వారా మనందరము దేవునికి విధేయత ఎలా ఉండాలో నేర్చుకున్నామని అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. Maria,
క్రీస్తు నేడు పుట్టెను. ఎంతమందికి ఆకలేస్తుంది చెప్పండి. పశుల పాకలు సందడి